ఒక్క దీపం కోటి దీపాలను వెలిగింపచేస్తుంది. ఒక్క దీపం కోటి కాదు 2 కోట్ల దీపాలనైనా వెలిగించబజేస్తుంది. అందుకే దీపానికి ఉండేటువంటి ప్రత్యేకత. అందుకే మరచిపోతున్న మన సంప్రదాయాన్ని, మరచిపోతున్న మన సంస్కృతిని ఒకసారి ఈనాటి భావి తరానికి అందజేసి, మీరు ఏది మర్చిపోయినా పసుపు మర్చిపోకండి, కుంకుమ మర్చిపోకండి, గాజులు మర్చిపోకండి, మట్టెలు మర్చిపోకండి, మాంగళ్యం మర్చిపోకండి. ఈ 5 ఉంటేనే దీపం, ఆ దీపం ఉంటేనే ఇల్లాలు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు గుర్తు చేయటానికే భక్తి టీవీ సగర్వంగా 18 రోజుల అద్భుతమైనటువంటి 15 రోజుల ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం పెట్టడంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, మరిచిపోతున్న మన సంస్కృతిని ఒకసారి అందరికీ చాటి చెప్పడమే మా భక్తి టీవీ లక్ష్యం. కావున్నే ఇలా దీపాలు వెలిగిస్తున్నటువంటి మీరంతా సంకల్పం చేసుకోండి, మాతో సంప్రదాయం అంతరించిపోకూడదు, మా భావి తరానికి అందజేయాలి. అసలు శివుడు ఎవరండి? ఎక్కడుంటాడండి? ఆయన స్వరూపం ఏమిటండి? ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలన్నీ కూడా పిల్లలు అడుగుతూ ఉంటే, శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడట. శ్మశానంలో ఎందుకు ఉంటాడు అంటే చెప్తారు మనవారు, శివుడంటే మహాశక్తి స్వరూపుడు. ఇక్కడ ప్రతి దేవతకు ఒక దివ్యమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఎందుకో తెలుసా? శివుడిలో ఇంకొక గొప్ప విశేషం, శివుడికి రూపముంది, రూపము లేదు. అందుకే శివపురాణంలో ఒక ప్రశ్న వేశారు. ఏమిటి అంటే, బేరమాత్రేతు పూజ్యంతే సర్వదేవతాః. దేవతలంతా కూడా విగ్రహాల రూపంలో పూజించబడుతూ ఉంటారు, కానీ శివుడు మాత్రం ఇటు విగ్రహంగా, లింగంగా పూజించబడతారు. ఎందుకు కారణం అని అడిగితే దానికి సనత్కుమారుల వారు సమాధానం చెప్తారు. ఏమిటి అంటే, శివుడికి 2 రూపాలు, ఒకటి వ్యక్తస్వరూపము, రెండో అవ్యక్త స్వరూపము. దీన్నే అన్నది శాస్త్రం సకల నిష్కల అని. సకల అంటే సగుణ సాకార సుందర వదనారవింద సౌందర్యం. అందుకే ఒక పక్కన చూడండి మీరు ఎంత అద్భుతమైనటువంటి ధ్యానమూర్తిగా ఉన్నటువంటి శివుడో, ఒక పక్కన అక్కడ చూడండి నిష్కల స్వరూపం. నిష్కలం అంటే లింగం, సకలం అంటే సాకారం. సాకారంలో చంద్రశేఖరుడు, గంగాధరుడు, వృషభ వాహనుడు, అంబికేశుడు, ఇలా సాకార రూపాలు. ఇక లింగస్వరూపంలో నిష్కల స్వరూపం. నిష్కల స్వరూపం అంటే నిర్గుణ స్వరూపము. అంటే ఒక ఉదాహరణ చెప్పింది మనకు శాస్త్రం. విత్తనాన్ని మనము భూమిలో నాటేస్తాం, నాటిన తరువాత ఆ విత్తనం పగిలి చెట్టుగా వస్తుంది. విత్తనాన్ని ఏమంటామంటే భూమిలో దాచిపెడుతున్నాం. విత్తనం అనేటువంటిది అవ్యక్తం, కనిపించదు. కానీ ఆ అవ్యక్తమైనటువంటి విత్తనము వ్యక్తమవుతుంది. ఎక్కడ? వృక్ష రూపంలో వ్యక్తమవుతుంది. ఈ అవ్యక్తమైనటువంటి స్వరూపం వ్యక్తం కావలసినటువంటి సందర్భంలో ఒక స్థితి అంటారు. ఆ స్థితియే ఇవాళ మనం చూసేటువంటి లింగస్వరూపం. అందుకే అవ్యక్తం వ్యక్తమయ్యేటువంటి నడుమ స్థితి ఏదైతే ఉన్నదో అదే శివుడి యొక్క లింగస్వరూపం. ఆ లింగానికి ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, మనకు చెప్పారు, లింగం అంటే లీయమానం సర్వమిదం అంటారు. ఈ జగత్తంతా దేనియందు లయం కాబడుతుందో అది లింగం అంటారు. లింగానికి ఇంకొక అర్థం ఏమిటి అంటే చిహ్నం అనేటువంటి అర్థం, సూచించేది అని అర్థం. ఏమిటి అంటే, జీవుడు దేనిని ఉపాసన చేస్తే దేవుడవుతాడో, జీవుడిని దేవుడిగా తీసుకువెళ్ళేటువంటి సూచనే శివలింగం అంటారు. కాబట్టి కార్తీక మాసంలో శివలింగానికి అభిషేకం. అభిషేక ప్రియ శంభు అలంకార ప్రియో విష్ణు అని మనకు శాస్త్రం. శివుడికి ఏం చెయ్యాలి? చెంబు నీళ్లు పోస్తే చాలట. చేతులారంగ శివుని పూజించడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని. పోతనామాత్యుల వారు అంటారు, చేతులారంగ శివుని పూజించడేని. కాబట్టే రావణాసురుడు రోజు ప్రతి నిత్యమట 9 కోట్ల లింగాలకు పూజ చేసేవాట. 9 కోటి లింగములకు ఆయన అభిషేకం చేసేవాట. అయితే రావణాసురుడు చేసేటువంటి పూజలో కించిత్ లోపం ఉంది అని మనకు స్కాంద పురాణం చెప్పింది. శివలింగం ఏమిటి అంటే, పానవట్టమంతా కూడా అమ్మ, కింద ఉండేటువంటి పీఠమంతా విష్ణువు, పైన ఉండేటువంటి లింగమంతా శివస్వరూపం. ఒక్క లింగంలో అటు విష్ణువు, అలాగే ఇటు శివుడు, ఇటు అమ్మవారు, ముగ్గురు ఉన్నారు. అందుకే
ఉత్కృష్టమైనటువంటి విష్ణుద్వేషి అయినటువంటి రావణాసురుడు ఏం చేశాడు? నేను శివుణ్ణి మాత్రమే ఆరాధన చేస్తా, విష్ణువును ఆరాధించా అని పానవట్టాలన్నీ తీసేసి కేవలం లింగానికి మాత్రమే అభిషేకం చేశాట. కాబట్టే అదే శాపమైంది అన్నారు. అదే మనకు స్కాంద పురాణంలో చూపించారు. కావున ఎప్పుడైనా సరే శివలింగానికి ఆరాధన చెయ్యాలి అంటే పీఠం అంబామయ ప్రోక్తం, పీఠాన్ని పెట్టుకొని పీఠం మీద లింగాన్ని పెట్టి ఆ శివలింగమునకు ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండ అవిస్ఫురజ్యోతి స్ఫాటిక లింగ మౌలి విలసత్ పూర్ణేందు వంతామృతై అని చక్కగా ఈ ఆపాతాల నభస్థలంత భువన, ఎందుకంటే మాఘకృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోద్భూత కోటి సూర్య సమప్రభ అని మనకు శివపురాణం చెప్పింది. ఈ పరమాత్మ ఎప్పుడు లింగాకారంలో అవతరించాడు అంటే మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి సమయాన ఆర్ద్ర నక్షత్రంలో ఆ పరమాత్మ శివలింగంగా అవతరించాట. అందుకే అక్కడ చెప్తారు, ఎక్కడ ఆపాతాల నవస్థలంత భువనం అంటే భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, తపోలోక, జనోలోక, ఈ లోకాలు కాకుండా అతల వితల తలాతల మహాతల రసాతల పాతాల, పాతాళం నుంచి మొదలైనటువంటి శివలింగం సత్యలోకం వరకు వ్యాప్తమైందట. ఆ వ్యాప్తమైనటువంటి శివలింగాన్నే మనం ఇక్కడ మన ముందు పెట్టుకొని ఆరాధన చేస్తున్నాం. అందుకే శివ పూజ చేయటంలో ఉన్న విశేషం ఏమిటి అంటే శివారాధన చేస్తే విశ్వారాధన చేసినట్టే లెక్క. శివలింగానికి అభిషేకం చేయడం అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వానికి అభిషేకం చేసినట్టే లెక్క. విశ్వాన్ని ఆరాధించటమే శివలింగ పూజలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ప్రతిరోజు మనం శివలింగం మీద దగ్గర కూర్చొని పూజ చేస్తే ఒక విశేషం ఏమిటి అంటే పూజ చేసేటువంటి సమయంలో లోకం లింగాత్మకం జ్ఞాత్వా, ఈ లోకమంతా లింగస్వరూపం అని తెలుసుకొని ఆ లింగానికి కనుక విశ్వమయమైనటువంటి భావనతో ఆరాధన చేస్తే ఇంకొక విశేషం ఉందండి. మరి శివ పూజకు ఎవరు యోగ్యులు, ఎవరు అర్హులు చెప్తాను. దానికి కాళహస్తీశ్వర మహాత్మ్యం చెప్పింది. శివ పూజలో జాతి, కుల, వర్ణ ఇవేవీ లేవండి. శివ పూజ ఎవరైనా చెయ్యొచ్చు. శివారాధన చెయ్యటంలో విశేషం ఏమిటి అంటే ఎవరు చెయ్యాలి, ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి వారు చెయ్యాలి. అందుకే ఇక్కడ మనకు చెప్పారు, చక్కటి మాటలు చెప్పారు. కాళహస్తీశ్వర మహాత్మ్యంలో బ్రహ్మాండమైనటువంటి సువర్ణముఖరి నదీ తీరాన ఒక అద్భుతమైనటువంటి శివాలయమట. ఆ శివాలయంలో ఒక లింగం కనిపిస్తోందట. ఆ లింగానికి రోజు నిత్యము బ్రహ్మాది దేవతలు వచ్చి పూజించేవారు. ఒక రోజున శివలింగం మీద మొత్తం ఆకులు, అలములు, చెట్ల ఆకులన్నీ పడి ఉంటే ఆ దారిన వెళ్తున్నటువంటి ఒక బోయవాడు తిన్నాడట, వాడి పేరు. వాడొచ్చాట. వాడొచ్చి అయ్యో శివలింగానికి ఎవరూ పూజ చేయలేదే అనుకొని లింగాన్ని తుడుద్దామనుకున్నట్ట. ఏదీ కనిపించలే వాడికి. అప్పుడు దేనితో శివలింగాన్ని తుడవాలి అని అనుకొని వాడు ఆలోచిస్తే వాడి కాలికి చెప్పుందట. ఆ చెప్పు తీసుకొని శివలింగాన్ని తుడుస్తున్నాడు. నేను చెప్పే మాట ఎక్కడిది అంటే శివానందలహరి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటాడు చూడండి, మార్గావర్తిత పాదుక పశుపతే అంగస్య కూర్చాయతే గండూశాంబు నిశేషనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. మార్గావర్తిత పాదుక, దారిలో నడిచి వచ్చినటువంటి చెప్పుతో శివలింగాన్ని తుడుస్తూ ఉంటే కైలాసంలో శివుడు అంటున్నట్ట పార్వతీదేవితో, అబ్బా ఈ రోజున జరుగుతున్న పూజ ఇంతవరకు ఎవ్వడూ చేయలేదు పార్వతి అన్నట్ట. ఏం పూజ చేస్తున్నాడు అంటే చూసావా అన్నాడు. వీడు శివలింగాన్ని చెప్పుతో తుడుస్తూ ఉంటే పరమాత్మ అనుకుంటున్నట్ట అంగస్య కూర్చాయతే, కూర్చోబెట్టి ఆ శివుడికి చక్కగా తుడుస్తున్నట్టుగా భావిస్తున్నట్ట. ఏమిటండి ఆ పూజ అన్నదట. ఇంకా పూజ మొదలైంది ఇప్పుడే, మొత్తం పూజ చూడన్నట్ట పరమాత్మ. తర్వాత అభిషేకం చేద్దాం అనుకున్నట్ట. తిన్నాడు, నీళ్లు కనిపించలే. సువర్ణముఖి నదిలోకి వెళ్ళాడు. వెళ్ళి దేనితో నీళ్లు తీసుకురావాలి, ఏది కనిపించలే. అప్పుడు ఆ నీళ్ళన్నీ తీసి నోట్లో పోసుకున్నాడు. నోట్లో పోసుకొని
శివలింగం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని ఆ శివలింగం మీద ఒక్కసారి చూడండి, గండూశాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే, బాగా పుక్కిలించి ఒక్కసారి ఉమ్మేసేట. అప్పుడు పరమాత్మ అనుకున్నట్ట, ఎలా ఉన్నాడు పరమాత్మ అంటే అక్కడ చూడండి, పరమాత్మ ఎంత ఆనందపడుతున్నాడంటే అక్కడ మంత్రంతో చేయబడినటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసినటువంటి సమయాన పరమాత్మ ఎట్టి ఆనందం పొందుతాడో, వీడు పుక్కిలించి మూస్తే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని నీళ్లు పోసామే. ఇప్పుడు ఎంత ఆనందపడ్డాడో పరమాత్మ, అంతకంటే 1,000,000 రెట్లు ఆనందపడ్డాట. పార్వతీదేవి ఆశ్చర్యపోయింది, వీడు ముయ్యడమేమిటి, మీరు ఆనందపడ్డమేమిటి, ఇంకా పూజ కాలేదన్నట్ట పరమాత్మ. తర్వాత ఏం చేస్తాడు, నైవేద్యం పెట్టాలి శివలింగానికి. ఏది నైవేద్యం పెట్టాడే అంటే అక్కడే చంపినటువంటి పంది మాంసం తీసుకున్నాడు. కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే, ఆ తీసుకొని వచ్చి ఆ నైవేద్యం పెడుతూ ఉంటే ఆ శివుడు అనుకున్నట్ట, ఆహా ఎంత బాగుందయ్యా అన్నట్ట. ఇదా పూజ చేస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు చూశాడు, చూసి నెత్తి కొట్టుకున్నట్ట, శంకర వీడు చేసేటువంటి పూజనేనా, ఈ పూజకు నువ్వు ఆనందపడతావా అంటే ఈశ్వరుడు అన్నట్ట, నీవు చేసే పూజ నువ్వు చెయ్యరా, వాడు చేసే పూజ వాడు చేస్తాడు, నీ భక్తి నీది, వాడి భక్తి వాడిదన్నట్ట. కానీ ఈ బ్రాహ్మణుడు ఒప్పుకోలేదన్నాడు, ఎందుకంటే నా భక్తే గొప్పదన్నట్ట, లేదురా వాడు చేసేది కూడా గొప్ప పూజే అన్నట్ట, ఒప్పుకోలేదన్నట్ట. చివరికి శంకరుడు అన్నాడు, చూడు రేపటి రోజున అన్నాడు. తెల్లవారింది. తెల్లవారిన తరువాత ఈ తిన్నడు వచ్చాడు. వచ్చి అభిషేకం చెయ్యబోతూ ఉంటే ఆ శివలింగం నుంచి ధారగా రక్తం కారుతోంది. అది చూసి తట్టుకోలేకపోయాడు ఈ తిన్నడు. తట్టుకోలేకపోయినటువంటి తిన్నడు ఆకులు పెట్టాడు, అలములు పెట్టాడు, ఎన్నో ఔషధాలు పెట్టాడు, రక్తం ఆగలేదు. చివరికి అనుకున్నట్ట, నా శంకరుడికి ఏదో జరిగిపోయింది పాపం, కన్నుకు ఎవరో పొడిచారు అనుకొని తన బాణంతో ఆ కన్నును తీసి శివలింగానికి పెడుతూ ఉంటే ఆ భక్తిని చూసినటువంటి బ్రాహ్మణుడు ఇలా చేతులు పట్టుకున్నట్ట. తరువాత రెండో కన్ను నుంచి రక్తం కారడం మొదలు పెట్టింది. అప్పుడు ఆ కంటి దగ్గర కాలు బొటనవేలు పెట్టి రెండవ కన్నును తీసి ఆ శివలింగానికి పెడుతూ ఉంటే, వీడిదిరా నిజమైనటువంటి భక్తి, కానీ ఈ మహాన్యాసంతో చేసినటువంటి నా పూజ కంటే ఆత్మనే సమర్పించుకున్నటువంటి వీడి భక్తి నిజమైన భక్తి అని చెప్పారు. ఇవాళ ఎవరో తెలుసా ఇదంతా చేసింది? ఇవాళ మీరు కాళహస్తికి వెళ్తే కాళహస్తిలో మొట్టమొదటి పూజ చేస్తాం మనం ఎవరికో తెలుసా? కన్నప్పకు. ఆ కన్నప్పయే ఈ తిన్నడు అని చెప్పారు. ఈ తిన్నడిని శంకరాచార్యుల వారు స్తోత్రం చేశారు. కారణం ఏమిటంటే, ఎవరు తమ తమ భక్తితో పరమాత్మను ప్రార్థిస్తే అనుగ్రహిస్తాడు. అంతేకాని చేసే పూజలో తేడా లేదు, చేసే పూజలో గొప్పతనం కాదు, సమర్పించేటువంటి భావనలో విశేషం అన్నారు. అందుకే ఒక్క పద్యం చెప్పి నేను ముగిస్తాను. ఇది కాళహస్తీశ్వర శతకంలోనే అంటారు. కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి అంటాడు, ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ చూచే చెంచే మంత్రమూహించే తానే విద్యాభ్యసనం బొనర్చె కరి బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తి ఏకాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. శంకర, సాంబ సదాశివ, గంగాధర, వృషభవాహన, ఏ వేదంబు పఠించేలూత, సాలెపురుగు ఏ వేదం చదువుకున్నది, పాము ఏ శాస్త్రం చదివింది, ఈ తిన్నడు ఏ వేదాన్ని అధ్యయనం చేశాడు, అలాగే ఏనుగు ఏది పఠించింది. కాబట్టి బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా ఇవేవీ కాదు, నీ పాదములయందు కుదురైన ఏకాగ్రమైనటువంటి భక్తి, ఆ భక్తిని మనం ప్రార్థించాలి. అందరూ మీరు ప్రార్థించండి దీపం దగ్గర. ఏమని అంటే, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలాం.
శంకరా, నీ పాదముల యందు కుదురైన భక్తిని నాకు ఇచ్చి రోజు రోజుకు భక్తి పెరగాలే, అది నా ముక్తికి దారి తివ్వాలే. అట్టిది నాకు అవకాశాన్ని ఇచ్చింది, నా శక్తిని ఇవాళ ఇచ్చింది ఈ భక్తి టీవీ. కాబట్టి భక్తి టీవీ దినదినాభివృద్ధి చెందాలి, లోకంలో విశ్వవ్యాప్తం కావాలి అని మనమంతా ప్రార్థన చేద్దాం. ఇటువంటి మహత్పూర్వకమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి, అలాగే ధార్మిక వరేణ్యులైనటువంటి మా నరేంద్ర చౌదరి దంపతులకు చక్కటి ఆ సాంబ సదాశివుడు సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుషుడైనటువంటి సాంబ సదాశివుడు చక్కటి అనుగ్రహ విశేషాన్ని అందించాలి అని, అలాగే మా సిఎల్ రాజం దంపతులకు సాంబ సదాశివుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి అని భక్తి టీవీ ప్రేక్షకులందరూ ఇక్కడే కాదు, ఈ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నటువంటి మొత్తం విశ్వవ్యాప్తమైనటువంటి ప్రేక్షకులంతా మీ ఇంట్లో టీవీ ముందు దీపాన్ని వెలిగించండి. ఈ ప్రతిరోజు సాయంత్ర సమయంలో వీలైతే ఇక్కడికి రండి. ఈ 15 రోజుల్లో ఈ ప్రదేశంలోకి వచ్చి ఈ శివానుభూతిని మీ సొంతం చేసుకోండి, శివానుగ్రహాన్ని పొందండి. సర్వం శివార్పణమస్తు. పితా యథా రక్షతి పుత్రమీశ, జగత్పితాత్వం జగతః సహాయః, కృతాపరాధం తవ సర్వకార్యే, కృపానిధే మాం శివపాహి శంభో. సర్వం శివార్పణమస్తు. అద్భుతమైన విషయాలను మనకు తెలియజేసిన శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకి తెలియని అనేక విషయాలను, అలానే కాళహస్తీశ్వర మహత్యాన్నంతా కళ్లకు కట్టినట్లుగా వివరించిన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని సన్మానించవలసిందిగా చైర్మన్ దంపతులను కోరుతున్నాను. కార్తీక మాస, అలానే మనకి ఇన్ని విషయాలను తెలియజేసిన శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని, నమస్తే తెలంగాణ చైర్మన్ శ్రీ సిఎల్ రాజం దంపతులు గారిని, అలానే రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతుల్ని సన్మానించవలసినదిగా కోరుతున్నాం. కార్తీక మాస ప్రాశస్త్యం, అలానే కార్తీక దీపం యొక్క విశిష్టత, అలాగే ఆ పరమశివుణ్ణి ఎవరెవరు ఎప్పుడు ఎలా ధ్యానించి, ఎలా పూజించి, ఎలా పరవశులయ్యారో, ఎలా ఆ పరమశివుని సాన్నిధ్యాన్ని పొందారో మన కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ఏ వేదంబు పఠించెలూత భుజగం బేశాస్త్రములు సూచే, తానే విద్యాభ్యాసం బొనర్చె కరి చెంచే మంత్రమూహించే, బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు, నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటూ ఆ కాళహస్తీశ్వరుని మహత్యాన్ని ఒక్క పద్యంలో చెప్పిన ఆ దూర్జటి కవితా ధారణంతా కూడా మన సంతోష్ కుమార్ శాస్త్రి గారి నోటి నుంచి అద్భుతంగా మనం విన్నాం. ఇక ఈరోజు మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ ఉత్తరాధికారి శ్రీ సంపూర్ణానంద స్వామిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా, ఇక్కడికి వచ్చిన భక్తులను ఆశీర్వదించవలసినదిగా వేడుకుంటున్నాం. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ ఉత్తరాధికారి శ్రీ సంపూర్ణానంద స్వామి వారి అనుగ్రహ భాషణం. వారిని సమయాభావం వల్ల క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం, అలానే భక్తులను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. జయ